హాయ్ అండి, హలో అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మనోహర్ నీరజ్ మినిమం. సో ఇవాళ వచ్చేసి మన మినీ బ్లాగ్ ఏంటంటే, ఇవాళ వచ్చేసి మన బతుకమ్మ సెలబ్రేషన్స్ అన్నమాట. సో మన బతుకమ్మ సెలబ్రేషన్స్కి అయితే మన వాళ్ళందరూ అయితే బాగానే ప్రిపేర్ చేశారు. సో మనమైతే ఒక్కొక్కరి దగ్గరికి వెళ్ళేసి మనం ఏమేమి ఐటమ్ పెడుతున్నారు ఏంటనేది చూసేద్దాం. ఓకే, హాయ్ హాయ్ హాయ్. ఫస్ట్ వచ్చేసి ఈ ఐటమ్ ఏంటి, తులసి ఆకు. నెక్స్ట్ తంగేడాకు. మన బతుకమ్మ స్పెషల్ అంటేనే తంగేడాకు తోటే స్టార్ట్ అవుతుంది అనమాట. సో ఇక మన వాళ్ళు అయితే బిజీ అయిపోయారు, ఏం ఫ్లేవర్ పెట్టాలి, ఏ కలర్ పెట్టాలనేసి. హలో గైడ్స్, ఒకసారి హాయ్ చెప్పండి ఫస్ట్ ఆఫ్ ఆల్. అయ్యో వస్తున్నా నెక్స్ట్ అంటే. సో మన బతుకమ్మ అయితే స్టార్ట్ చేశారు, చూద్దాం. ఇంకైతే కంప్లీట్ అవ్వలేదు. సో కంప్లీట్ అయ్యేసరికి మరి ఏ టైం అవుతుందో చూసేద్దాం. ఏ టైం నుంచి స్టార్ట్ చేసిర్రు ఫస్ట్ చెప్పండి. 11 అంట. 11ంటికి వచ్చినాం. మేము 12ంటికి వచ్చినట్టు. అక్కడ ఎవరో చూసేద్దాం, మనం ఫస్ట్ అటు కూడా వెళ్ళేసేద్దాం. హాయ్ 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 హాయ్. సూపర్ థ్యాంక్ యూ. ఏం చేస్తుంది పాయల్? బాబా, అసలు అందరికంటే పాయల్ భలే ప్రిపేర్ చేస్తుంది. ఏం చేస్తుంది? మనోహర్ నీరజ్ మినిమం. మొత్తానికైతే ఫ్లవర్స్ అన్నీ అయితే ఇక్కడే ఉన్నాయి. ఇంకా బతుకమ్మ అయితే కంప్లీట్ అవ్వలేదు. బతుకమ్మ పట్టదులే 4 ఎందుకు అట్లయితే 4 అయితే చాలా వచ్చింది. గోపికొండ కూర్చు లేకపోతే వదిలేదు. నుంచి లేసి వచ్చేసి అయిపోయింది కదా. ఇగో పెట్టుకోండి. అయితే అక్కడ ప్లేట్లో ఉన్నదైతే గౌరమ్మ అన్నమాట. సో ఇవాళ మన గౌరమ్మను అయితే అతి పెద్దగా చేసేది, ఎందుకంటే మన బతుకమ్మ కూడా పెద్దగా ఉంది కాబట్టి. సో మన గౌరమ్మ కూడా పెద్దగా చేసేసారు. సో ఇంకా కంప్లీట్ అయితే మాత్రం అసలు మామూలుగా ఉండదండి. అసలు చూసేద్దాం. అసలు నాకు కూడా చాలా ఎగ్జైటింగ్ అవుతుంది. కాకపోతే మరి ఈ ప్రిపరేషన్ అంతా అయ్యేసరికి మినిమం ఒక 4 అయ్యేటట్టే ఉంది. చూసేద్దాం, అప్పటిదాకా వెయిట్ చేయాలి కదా, తప్పదు. ఎందుకు కోలాటం ప్రోగ్రాం కూడా ఉందా?
సీనియర్స్ తోటే స్టార్ట్ చేయాలి అయితే మన కోలాటం. మన వాళ్ళు అయితే పాపం మార్నింగ్ 11కి వచ్చారట. సో అందుకే ఇక కొంతమంది అయితే వెళ్తున్నారు. అవసరం లేదు, పూజ పెట్టే తెచ్చుతా. గైడ్స్ ఇక మనకైతే కొంచెం టైం పట్టేటట్టే ఉంది ఇక్కడ మన పెద్ద బతుకమ్మ ప్రిపేర్ అయ్యేసరికి. సో మనమైతే ఇంకో బతుకమ్మ దగ్గరికి అయితే వెళ్ళిపోదాని. సో అక్కడ కూడా మనమైతే పెద్ద బతుకమ్మని అయితే తయారు చేస్తానికి రెడీగా అయితే ఉన్నారు. మరి రెడీ అయిందో లేదో మనమైతే పోయి చూసేద్దాం. ఓకే, లెట్స్ స్టార్ట్. ఇక మొత్తానికైతే మన బతుకమ్మ ప్రిపేర్ అయ్యేసరికి కొంచెం టైం పట్టింది. ఇంకెంత టైం పడుతుంది అత్తయ్య? పావు గంట అన్నగాడ ఒక మినిమం 20 minutes అన్న వేసుకుందని. నెక్స్ట్ ఇక మన ఇంకో బతుకమ్మ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. ఓకేనా? హాయ్ అండి, ఇందాక చెప్పే కదా మనం ఇంకో బతుకమ్మ దగ్గరికి వెళ్తున్నాం అనేసి. సో మనమైతే ఇంకో బతుకమ్మ దగ్గరికి అయితే వచ్చేసినాం అనమాట. సో ఇక్కడ ప్రిపరేషన్స్ ఎంతవరకు వచ్చినాయో మనమైతే చూసేద్దాం. హాయ్ ఫ్రెండ్స్, ఇవన్నీ మన పూలే. మొత్తానికి అయితే మన వాళ్ళైతే హ్యాపీగా అయితే బతుకమ్మ సెలబ్రేషన్స్ అయితే చేసేస్తారు అనమాట. సో మన బతుకమ్మని పేరవడంలో మన ఆడవాళ్ళు అయితే చాలా చాలా హ్యాపీగా ఎంజాయ్ అయితే ప్రిపేర్ చేస్తున్నారు. సో ఫస్ట్ కాన్స్ అయితే చూసేద్దాం. లహరి హాయ్ చెప్పురా. ఎన్నిసార్లు చెప్పాలంట అంటే కవిత హాయ్ చెప్పాలి మన వాళ్ళందరికి ఇవాళ. మమ్మల్ని నేనైతే చెప్పనమ్మంట అంతే. సూపర్ సూపర్. మన బతుకమ్మ సెలబ్రేషన్స్ అంటేనే అసలు హడావిడి చూసేయండి. నిజంగా చాలా చాలా సందడిగా అయితే అనిపిస్తుంది అనమాట. సో ఇక మన బతుకమ్మ మొత్తం కంప్లీట్ అయ్యేసరికి ఇక మన బతుకమ్మ ఏ రేంజ్లో ఉంటుందో చూసేద్దాం. అమ్మో వచ్చింది, 4 కళ్ళు పెట్టుకొని కూడా కనబడ్డది గట్టిగా. ఇప్పుడు 5 నిమిషాలు అయిపోవాలి మొత్తం. కానీ ఫ్లవర్ కూడా వచ్చింది. మన వల్ల అయిపోయినట్టు మన టార్గెట్ అయిపోయిందా? అక్కడ అయిపోయిందా? అంతగానో కష్టపడ్డలకు లేదు కానీ డ్రింక్స్ ఇక్కడ నిలబడ్డలకు డ్రింక్స్ వచ్చింది చూడండి. సో గైడ్స్ ఇక మన వాళ్ళు అయితే సెకండ్ బతుకమ్మని అయితే పేరవడం స్టార్ట్ చేసిరనమాట. అక్కడ సెక్షన్ అయిపోయింది. ఇక మన వాళ్ళు ఎమ్మటే మళ్ళీ ఈడ డ్యూటీకి ఎక్కేసారు. మళ్ళీ ఈడ ఒక్కసారి హాయ్ చెప్పండి. అసలే పాపం బతుకమ్మని చేసే అగో బతుకమ్మల స్పెషలిస్ట్ అంట మా చిన్నత్తయ్య. తీస్తా, ఎందుకు తీయను? చెప్పు. పాయల్ డ్యూటీ ఎక్కడికి పోయినా మామిడి ఆకులు పేరవడం అవుతుంది పాపం. లహరిని అనుకుంటుంది. నీ లహరితో మాట్లాడిన అబ్బాయిగా నేనైతే
సో ఇక మొత్తానికైతే మన వాళ్ళైతే ఎవరి సెక్షన్ వాళ్ళది అయిపోయిందబ్బా. సో ఎవరి హడావిల్లో వాళ్ళైతే ఉన్నారు. చూసేద్దాం మరి ఈ బతుకమ్మ ఎంత టైం పడుతుంది అనేది ఇక తెలీదు. సో ఇక మన వాళ్ళ మూమెంట్ చూస్తే ఇది కూడా తొందరలోనే ఫినిష్ చేసేటట్టు అయితే ఉన్నారు. యాక్చువల్గా మనం అయితే ఈ బుట్ట బతుకమ్మ అంటే చాలా ఈజీగా అనుకుంటాం, కానీ చూడడానికి ఎంత ఈజీ ఉందో అసలు అది పేరుస్తుంటే పాపం వీళ్ళ కష్టం చూస్తుంటే చాలా హార్డ్ వర్క్ అబ్బా. నిజంగా వీళ్ళకైతే హ్యాట్సాప్ చెప్పాలబ్బా. ఎందుకంటే ఇది చుట్టూ ఫ్లవర్స్ తిప్పేసి మళ్ళీ వాటికి టాకాలు వేయడం అసలు ఎట్లయినా నిజంగా హార్డ్ వర్క్ మాత్రం మామూలుగా లేదు. అసలే విఐపి పర్సెంట్ అయితే వచ్చింది అబ్బా నిజంగా. మా మావయ్య ఒకసారి హాయ్ చెప్పి మరి మన వాళ్ళకి ఇక మా చిన్న మావయ్య అనమాట. ప్రతి వీడియోలో పాపం మా చిన్న మావయ్య ఎంట్రీనే ఉంది మధ్య ఎందుకు పాపం కష్టపడుతుందని. మా నావకీడంగా తాగుతుండు పాపం. ఇది మరి దారుణం మావయ్య. చాలా తాపిస్తాడంట. కూడా నీళ్ళు బాగా తంటారు. కాడికి వచ్చి ముందు చేద్దాం. అంటే హాయ్ ఫ్రెండ్స్, చూడండి ఎట్లుంది. చూడండి పాప మా పాయం కష్టాన్ని చూడండి. ఏయ్ ఎన్ని పడేసినావా ఇక్కడే? హాయ్ ఫ్రెండ్స్, హాయ్ ఫ్రెండ్స్. మంచిగా ఉంది. మొత్తానికైతే మన సెకండ్ బతుకమ్మ అయితే కంప్లీట్ అయిపోయింది గైడ్స్. అండ్ పైన ఇక అమ్మవారిని ఒక పెట్టేస్తే ఇక టోటల్గా అయితే కంప్లీట్ అయిపోయింది. మొత్తానికి మన రెండు పెద్ద బతుకమ్మలు అయితే తయారైపోయినాయి అనమాట. సో ఇప్పుడు ప్రజెంట్గా అయితే 7:30, 8 అవుతుంది అనుకుంటా. సో మన బతుకమ్మలు రెండు ఇక్కడ తీసుకొచ్చి పెట్టడం జరిగింది. అండ్ మన రెండు బతుకమ్మలే కాకుండా చిన్న చిన్న బతుకమ్మలు చాలా ఉన్నాయన్నమాట. సో ఇక బతుకమ్మలన్నిటినీ ఒక దగ్గర పెట్టేసి ఇక మన ఆడవాళ్ళ ఆడవీడైతే చూసేద్దాం. ప్రజెంట్గా అయితే ఇక మన వీడియో కూడా స్టార్ట్ అయితే చేసేసామన్నమాట. మన తెలంగాణ పండగ బతుకమ్మ పండగ అంటే మన ఆడవారికి అతి పెద్ద పండగ అన్నమాట. సో అందుకే మన ఆడవాళ్ళందరూ చాలా చాలా సంతోషంగా సెలబ్రేట్ చేసుకునే పండగ ఏదైనా ఉంది అంటే అది నాకు తెలిసి బతుకమ్మ పండగ అనుకుంటా. చిన్నపిల్లలు పెద్దోళ్ళు అందరూ కలిసి చాలా చాలా సంతోషంగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు మరి మన వాళ్ళు అయితే. అండ్ మేము ఇందాక చూపించిన అతి పెద్ద బతుకమ్మలు ఇవే అండి, మా ఫస్ట్ బతుకమ్మ అండ్ సెకండ్ బతుకమ్మ అనమాట. సో నేనైతే ఇందాక వీడియోలో నేను స్టార్టింగ్ నుంచి చూపించా కానీ ఎండింగ్లో అయితే చూపించలేకపోయాను అనమాట. సో ఎందుకంటే నాకు కొంచెం కుదరలేదు, అందుకే ఈ వీడియోలో అయితే నేనైతే చూపించేస్తాను అనమాట.
నాకైతే వీళ్ళు డ్యాన్స్ వేస్తుంటే ఒకటైతే అనిపించింది, అబ్బా నిజంగా మీరు నమ్మినా నమ్మకపోయినా అండ్ ఇందులో డ్యాన్స్ చేసే ప్రతి ఒక్క మహిళకైతే నేనైతే చెప్పేస్తున్నా, మేము సోషల్ మీడియా ముందు వేసే డ్యాన్స్లతో పోలిస్తే మీ డ్యాన్స్లు అసలు హైలైట్ అనమాట. ఎందుకంటే మేము వేసింది వేరే స్టెప్, మీరు వేసింది వేరే లెవెల్ అనమాట. ఎందుకంటే మేము సెల్లుల ముందు ఎవరు లేనప్పుడు వేసిన డ్యాన్సులు అది వేరే, అండ్ మీరు బతుకమ్మ పండగ సెలబ్రేషన్స్ ద్వారా అండ్ బయట వేయడం అంటే ఆ విషయం అసలు వేరబ్బా, డేర్కే మెచ్చుకోవాలి. ఎందుకంటే ఈ బతుకమ్మ సెలబ్రేషన్స్ అంతా మన ఆడవాళ్ళ ఫేస్లలోనే కనబడుతుంది చూడండి, వాళ్ళ డ్యాన్సులలో ఫేస్లలో అంత సంతోషంగా అయితే వేసేస్తారు అనమాట. నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సింది వీళ్ళందరికీ. కాకపోతే నేను ఈ డ్యాన్స్ స్టెప్స్, మ్యూజిక్స్ కానీ సాంగ్స్ కానీ ఎందుకు మన వీడియోలో పెట్టలేదంటే దానికైతే రీజన్ ఉంది. సో మీరైతే ఏమనుకోవద్దు దయచేసి, ఎందుకంటే వీడియో సెక్షన్లో నో మ్యూజిక్, నో సాంగ్స్ అండ్ వీడియోస్లలో ఎటువంటి వినపడకూడదనమాట. సో అందుకే నేను సాంగ్స్ సౌండ్స్ కానీ మ్యూజిక్ సౌండ్స్ కానీ అన్నీ ఆఫ్ చేసి అండ్ డబ్బింగ్ చెప్పేది కూడా అందుకే. లేకపోతే డైరెక్ట్ మన వీడియో పెట్టుకునే అంత ఛాన్స్ అయితే వీడియో చేసే ప్రతి ఒక్కరికైతే లేదనమాట. ఎందుకంటే వీడియోస్లలో మ్యూజిక్ నో సాంగ్స్ అనమాట. అందుకే నేను మ్యూజిక్ అంతా ఆఫ్ చేయడం జరిగింది. సో ఏమనుకోకండి, ఎందుకు పెట్టలేదు అనే డౌట్ మీకు వస్తుంది కాబట్టికే నేను మీకు అంత క్లారిటీగా చెప్పేస్తున్నాను అనమాట. ఎందుకంటే మన యూట్యూబ్ క్రేజ్ ఏందో మనకి తెలుసు. సో ఆ క్రేజ్ మొత్తం మీరు మాకు సపోర్ట్ చేయడం వల్లనే వచ్చింది అసలు అయితే యాక్చువల్గా. ఎందుకంటే మీరు సహకరించండి మేమైతే ఏమీ చెయ్యలేమన్నమాట. మేము ఎంత పెద్ద వీడియో తీసినా కానీ మీ అంగీకారం లేనిది మాకైతే వీడియో అయితే రాదనమాట. అందుకే నేను ప్రతి ఒక్క గైడ్కి అయితే చెప్పేస్తాను అనమాట. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీ అందరి సపోర్టింగ్ వల్ల మా ఛానల్ అయితే ఇంకా మంచి గొప్ప ఛానల్ కావాలని అయితే నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అనమాట. సో మన వాళ్ళందరూ అయితే చాలా చాలా సంతోషంగా హాయ్ చెప్పారు అండ్ వెల్కమ్ చెప్పారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎందుకంటే మీ అభిమానం మాకు ఎప్పుడు ఇలాగే ఉండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సో నేను ఇప్పుడు మాట్లాడే విధానంలో ఏమన్నా మిస్టేక్స్ ఉంటే మాత్రం దయచేసి క్షమించండి అబ్బా. ఎందుకంటే ఇక మన కామన్ అనమాట, మనం మాట్లాడే విధానంలో ఏమైనా చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటే మాత్రం చాలా ఈజీగా అయితే తీసేసుకోండి. అండ్ మా ఛానల్ మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి, లైక్ చేయండి, ఓకేనా. అండ్ ఇలాంటి మంచి మంచి వీడియోస్ ఇంకా మనకి రావాలనేసి నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అండ్ రేపు ఇవాళ బతుకమ్మ అయిపోయింది కదా, రేపు మార్నింగ్ అయితే మనకైతే అమ్మవారి ప్రతిష్ట అనేది ఉంటుందన్నమాట. సో ఇంకో మంచి వీడియోతో అయితే నేనైతే మీ ముందుకైతే వచ్చేస్తా. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అబ్బా. అండ్ ఇక నేనైతే మన వీడియోకి అయితే ఫుల్ స్టాప్. నాకైతే ఈ ఫస్ట్ బతుకమ్మకైతే ఇక్కడ మన ఖమ్మంలో వీడియో తీయడానికి నాకైతే ఛాన్స్ వచ్చేసింది. అండ్ సెకండ్ బతుకమ్మకైతే నేను కంపల్సరీ సూర్యాపేట అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అయితే సెలబ్రేట్ చేసుకోవాల్సి వస్తుంది అనమాట. సో అందుకే నేను రెండు బతుకమ్మలలో కనీసం ఒక్క బతుకమ్మనైనా, అంటే మన ఖమ్మం తరపు నుంచి ఉన్న ఒక బతుకమ్మనైనా సరే మన వీడియోలో పెట్టుకోవాలనేసి నేనైతే అందుకే ఈ వీడియోనైతే పెట్టేసిన. అండ్ నెక్స్ట్ సద్దుల బతుకమ్మ మాత్రం కంపల్సరీ మా సూర్యాపేటలో అయితే జరిగే బతుకమ్మ దగ్గర అయితే అక్కడ చూపించాలన్నమాట. ఎందుకంటే ఖమ్మమే కాదు, మళ్ళీ మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర కూడా చూపించాలి కదా మన వాళ్ళకి. అందుకే ఇక మొత్తానికి అయితే మన వీడియో ఫుల్ స్టాప్ పెట్టేద్దామండి. అండ్ బాయ్ గైడ్స్. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ కాకపోతే ఒక చిన్న మిస్టేక్ ఏం జరిగిందంటే లాస్ట్ మూమెంట్లో వర్షం ఒకటి రావడం కొంచెం ఇబ్బంది కలిగించిందనమాట పాపం మన లేడీస్ అందరికీ. సో అయినా కానీ మన కమిటీ సభ్యులు మాత్రం పెద్ద గొడుగులతోటి అంతా ఏర్పాటు చేసారు. బట్ ఒక్కసారి అంటే ఏదో అంటారు కదా, ఎంత ఎండకైనా తట్టుకోలేస్తారు జనాలు, వర్షానికి మాత్రం తట్టుకోలేరు అన్నట్టుగా వర్షానికైతే అసలు ఎక్కడోళ్ళు అక్కడికైతే వెళ్ళిపోయారు. ఇక మన వాళ్ళు అయితే ఇక కమిటీ సభ్యులు అయితే ఇంకా ప్రసాదాల గిట్ట అన్నీ ప్రిపేర్ చేసేది. ఇక మన లేడీస్ మాత్రం వాన వచ్చినా వరద వచ్చినా ఏదొచ్చినా కానీ
మేము చేస్తూనే ఉంటాం అనుకుంటూ చాలా మంది అయితే కోలాటం అయితే చేసేసారు. సో ఎవరి హడావిడి వాళ్ళది అయిపోయిందనమాట. లాస్ట్ మూమెంట్లో ఒక్కటే కొంచెం దెబ్బతీసింది. అయినా కానీ ఇంకా మన వాళ్ళు అయితే ప్రసాదాలు అయితే ప్రిపేర్ చేసారు. అండ్ పులిహార అండ్ పూర్ణం ఈ రెండు అయితే పెట్టేసారు అనమాట. సో మన వాళ్ళు పాపం ఇప్పటిదాకా డ్యాన్స్లు వేసి అలసిపోయారు కదా, లాస్ట్ మూమెంట్లో ప్రసాదాలు అయితే తినేసారు. అండ్ నిమజ్జనం అయిందాక ఉందామనుకున్నాం కానీ బట్ అప్పటికే నాకు కొంచెం లేట్ అయిపోయిందనమాట, మీకు తెలుసు కదా. అందుకే ఇక నేనైతే ఇంటికైతే వెళ్ళిపోయాను అనమాట. సో మన వాళ్ళందరినీ ఒక ట్రిప్ చూపించేసి కంప్లీట్ అయితే చేసేద్దాం అనమాట. సో వర్షం రావడం వల్ల ఎక్కడ వాళ్ళు అక్కడికి వెళ్ళిపోయారు చాలామంది. ఇక మొత్తానికైతే ఇక మన వీడియో అయితే కంప్లీట్ అయితే అయిపోయింది గైస్. సో ఇప్పటిదాకా చాలా ఓపిక పట్టిన మీ అందరికీ చాలా ధన్యవాదాలు. అండ్ నెక్స్ట్ వీడియోతో మీట్ అయిపోదాం. బాయ్.